హాయ్ ఫ్రెండ్స్! మన ఛానల్‌లో టేస్టీగా, హెల్తీగా పిల్లలకు నచ్చే విధంగా క్యారెట్‌తో బాదం పాలని ఎలా చేయాలో చూసేద్దాం. ఈ బాదం మిల్క్ చేయడానికి ముందుగా ఒక క్యారెట్, ఒక స్వీట్ పొటాటో తీసుకొని ఇలా పీలర్‌తో పైన తొక్క తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి కుక్కర్‌లో వేసుకొని 10 వరకు జీడిపప్పులు, 10 వరకు బాదం పప్పులు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులోకి ఒక పావు కప్పు వరకు బెల్లం వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకొని బెల్లంని కరిగించుకోవాలి. ఉడికించుకొని పెట్టుకున్న అన్ని బాదం పప్పుల పైన పొట్టును తీసేసి వాటర్‌తో సహా మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత దీనిలోకి 2 టీ స్పూన్ల వరకు పాలు, ఒక 2 వరకు యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత ఒక గిన్నెలో ఒక ముప్పావు లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకొని పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మెత్తగా గ్రైండ్ చేసిన క్యారెట్, స్వీట్ పొటాటో పేస్ట్ ని మొత్తం అంతా కూడా వేసుకోవాలి. పాలన్నీ కూడా మంచిగా మరిగి కొద్దిగా ఇంకే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పాలన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత దీనిలోకి బెల్లం సిరప్ ని స్ట్రైనర్ ద్వారా వడకట్టుకొని వేసుకోవాలి. ఈ పాలను గ్లాస్ లోకి సర్వ్ చేసుకోవడానికి 2 గ్లాసులను తీసుకొని ఇందులోకి సన్నగా తరిగిన బాదం జీడిపప్పు పలుకులను వేసుకొని పాలను వేసుకోవాలి. ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా చేసుకునే బాదం పాలు రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.